ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని వారాల నుంచి మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో నుంచే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క గురి అంతా కూడా మనం దైవ స్వభావంలోకి పాలివారు కావాలి, తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నట్లుగా, ఉద్దేశపడుతున్నట్లుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ వస్తూ ఉంది. చాలా స్పష్టంగానే తన సందేశాన్ని బైబిల్లో రాశాడు. మనం ఆ సందేశాన్ని మనం విస్మరించకూడదు, మనం మర్చిపోకూడదు. మనం ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. విశ్వాసి తన జీవితంలో కేవలం విశ్వాస జీవితంతోనే ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసం క్రమక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండాలనే విషయాన్ని నేను గత కొన్ని వారాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. వారు శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారు, కానీ వారికి విశ్వాసం లేదు. వారు అల్ప విశ్వాసంలోకి వచ్చారు, వారు ఆవగింజంత విశ్వాసంలోకి వచ్చారు. వారి విశ్వాసం స్థిరపరచబడాల్సిన అవసరత ఉంది. వారి విశ్వాసంలో దినదినం కూడా ఎదగాల్సిన అవసరత ఉంది. విశ్వాసంలో స్థిరపరచబడడం మాత్రమే కాదు, విశ్వాసంలో మనం పోరాడవలసిన అవసరత ఉంది. ఇది గత వారాల్లో మనం గమనిస్తూ వచ్చాం. మన విశ్వాసంలో ఏం కావాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై అనే మాటను చెప్పాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చెప్పాడు, మీ విశ్వాసమునందు సద్గుణమును అని చెప్పి 8వ వచనంలో చివరిగా చెప్తూ అన్నాడు, ఏమన్నాడు? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అని చెప్పాడు. ఇది ఏం కావాలి? విస్తరిస్తూ ఉండాలి. మనం విశ్వాసంలో ఏదో విశ్వాసం ఉంచాం, చర్చికి వస్తున్నామని కాదు. విశ్వాసంలో కూడా మనం ఎదగాల్సిన అవసరత ఉంది. చాలామంది వారి జీవితాలలో విశ్వాసంలో ఎదగడం లేదు. యేసు ప్రభువారు శిష్యులను చూచినప్పుడు వారికి ఇన్ని పాఠాలు నేర్పిస్తూనే వచ్చాడు. మీరు ఇంకా 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 ఎదగాల్సిన అవసరత ఉందనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చిన వారు విశ్వాసంలో ఎదగలేకపోయారు. వారు ఎంత భయంకరమైన పరిస్థితిలో వారు జీవిస్తూ వచ్చారు అనంటే, నిజంగా ప్రభువు వారి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడినట్లుగా కూడా చూస్తున్నాం. వారి అవిశ్వాసాన్ని చూచి వారిని గద్దించినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులమని చెప్పుకుంటూ ఉంటాం, కానీ విశ్వాసంలో ఎంత మాత్రం కూడా ఎదుగుదల కనబడడం లేదు. ఎంతో కాలం అయిపోతుంది, చర్చికి వస్తూ ఉన్నాం. కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వారు ప్రభువుని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా అయిపోతూ ఉంది. కానీ వారి విశ్వాస జీవితంలో మాత్రం మరుగుజ్జులుగానే ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో ఎదగలేనప్పుడు ప్రభు మనల్ని చూచి ఎలాగ ఆనందిస్తాడు? పౌలైతే వారి యొక్క సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని చూచి బహుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆనందించాడు, సంతోషించాడు. ఈరోజు మన విశ్వాస జీవితం ఎలాగ ఉండాలి అనంటే, కేవలం మన వరకే పరిమితం కాకూడదు. ఆ విశ్వాసం అనేది అది పొంగి పొర్లాలు కూడా విశ్వాసం. విశ్వాస జీవితంలో మనం ఒక కప్పులో నీరు పోస్తే అది ఎలాగా క్రిందకి దిగజారుతుందో, అలాగే మన విశ్వాసం కూడా పొంగి పొర్లాల్సిన అవసరత ఉంది. ఈ రోజున ఆ విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మన విశ్వాసము నిండిపోయి పొర్లాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము
14వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మరియు మన ప్రభు యొక్కయు కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అనే మాట రాయబడింది. ఎలాగా అత్యధికముగా విస్తరించెను అనేది కీర్తనకారుడు చెప్పాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగానే మన విశ్వాస జీవితం కూడా అలాగా నిండి పొర్లుతూ ఉండాలి. అది విస్తరించవలసిన అవసరత ఉందనే విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎందుకు విశ్వాసంలో వారు నింపబడి పొంగి పొర్లే అటువంటి మెట్టులోనికి ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు? కేవలం ఏదో నమ్ముకున్నాం, దేవుడిని దండం పెట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నాం అని అటువంటి రీతిగానే ఉంటున్నాం తప్ప ఆ విశ్వాసంలో విస్తరించిన పరిస్థితి మనకు కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు అనంటే యాకోబు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చదువుకుందాం. అసలు ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. విశ్వాసంలో నింపబడ్డం అనేది అది యేసుక్రీస్తుతో ఒక మంచి విశ్వాస ఒక జీవితాన్ని మనం దినదినం కూడా అత్యధికంగా విస్తరించవలసిన అవసరత ఉంది. అందుకే నేను చదివాను, ప్రభు యొక్క కృపయు అని చెప్పుకుంటూ వచ్చాను. విశ్వాసమునందు అత్యధికముగా విస్తరించాను అనేది మనం విస్తరిల్లవలసిన పరిస్థితి ఉందనేది మనం గమనించాలి. ఎందుకు ఆ విశ్వాసంలోకి రాలేకపోతున్నాం అనంటే దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఆ మాట చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని అనే మాటను చెప్పాడు. ఈ లోకం విషయంలో అనే మాటను మీరు గమనించాలి. ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను అని చెప్పాడు. వారు విశ్వాసంలో భాగ్యవంతులు అవ్వడానికి కారణం ఏంటి అనంటే ఈ లోక విషయంలో దరిద్రులు వారు ధనార్జనకు వెళ్ళడం లేదు. వారు డబ్బు 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 అనుకుని వెళ్ళడం లేదు. నేను చెప్పాను, వారు ధనాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు తామును పొడుచుకున్నట్లుగా గతంలో నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ రోజున డబ్బు వెనకాల వెళ్ళేవాడు విశ్వాసంలో భాగ్యవంతులు కాలేరు. వారి జీవితంలో ఎంత మాత్రం కూడా భాగ్యవంతులు కాలేరు. లోకమందు విషయాలలో వారు ఏం కావాలి? దరిద్రులు కావాల్సిన అవసరత ఉందనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఎంతమంది మనం లోక విషయంలో దరిద్రులుగా ఉండి విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలనుకుంటున్నాం. మనకి విశ్వాసంతో అవసరం లేదండి. విశ్వాసంలో దరిద్రులైనా పర్వాలేదు. ఈ రోజున చాలాసార్లు కూడా లవదేక సంఘంలోగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడివి అని చెప్పుకుంటున్నట్లుగానే ఈరోజు విశ్వాసులు దరిద్రులుగా ఉంటున్నారు. విశ్వాస విషయంలో ఎదగలేదు వారి జీవితంలో. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. వారంతా కూడా ఆస్తులను సంపాదించుకోవడంలోనే వారి జీవితాన్ని వారి కాలాన్ని వెళ్ళబుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేతనే విశ్వాసంలో వారు భాగ్యవంతులు కాదు, విశ్వాసంలో దరిద్రులుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. నువ్వు లోక విషయంలో నువ్వు దరిద్రులుగా ఉంటే విశ్వాస విషయంలో భాగ్యవంతుడుగా ఉండగలవు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. ఎప్పుడు విశ్వాసంలో భాగ్యవంతులు కాగలం. అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, చూడండి, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడో చూడండి.
ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడో, ధనవంతులను దేవుడు ఏర్పాటు చేసుకోవడంలా. ధనవంతులు దేవుడికి అవసరం లేదు, భాగ్యవంతులు అవసరం లేదు, లోక విషయంలో గొప్పవాళ్ళు అవసరం లేదు దేవుడికి. అందుకే దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు కూడా మనం గమనిస్తూ ఉన్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అన్నది. బీదలైన వారు అని లూకాసు వార్తలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో ఏ స్థాయిలో, ఏ విశ్వాసంలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో ఎదగాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. యోహాను వీటన్నిటికీ చక్కని సమాధానం ఇస్తూనే వచ్చినట్లుగా చూడగలం. దేవుని యొక్క వాక్యంలో విశ్వాసంలో ఏ విధంగా మనం ధనవంతులం కాగలం, అలాగా మనం ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఎవరు ఏం కావాలి? ఎలాగా ఎరిగిన జీవితం కావాలి. దేవుణ్ణి ఇంకా అధికంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. పౌలు అంటాడు, నేను క్రీస్తును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఈ రోజున మనం ఏం కావాలి అంటే, మనం ఈ లోక రీతిగా భాగ్యవంతులుగా అవ్వడానికే మనం చూస్తున్నాం తప్ప విశ్వాసంలో భాగ్యవంతులుగా అవ్వడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. అందుకే మన జీవితంలో విశ్వాసంలో ఎదగని పరిస్థితి కనబడుతూ ఉంది. యేసు ప్రభువారు చెప్పిన రీతిగానే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం అని అంటారు, కానీ వారు విశ్వాసంలో ఎంత మాత్రం కూడా ఎదగలేరు. విశ్వాసంలో చాలామంది వారి జీవితాల్లో ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడని జీవితాలే కనబడుతూ ఉన్నాయి. ఒక పిల్లవాడు వారి తల్లిదండ్రులని ఎలాగా విశ్వసిస్తాడో ఆ విధంగానే మనం కూడా మన దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. వాడికి, చిన్న పిల్లవాడికి ఎంత ఎంత అద్భుతమైన నమ్మకం ఉంటుంది వారి తల్లిదండ్రుల మీద. మనం కూడా దేవుడి మీద అంచంచలమైన, లేకపోతే ఒక స్థిరమైన విశ్వాసం కలిగిన జీవితం కావాలి. ప్రభునందు సంపూర్ణంగా దేవుడు చేస్తాడు. నేను ఆయన బిడ్డని, ఆయన కుమారుని, ఆయన కుమార్తెను. ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు నాకు ఏ లోటు లేదు, ఏ కొదువ ఉండదు. ఈ విశ్వాసంలో పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా నమ్ముతారో ఈరోజు మన దేవుణ్ణి కూడా అదే రీతిగా మనం నమ్మాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. ఎవరిని భాగ్యవంతులుగా చేస్తాడు, ఎవరిని దేవుడు కాపాడుతాడు, ఎవరిని బలపరుస్తాడు దేవుడు. 116వ కీర్తనలోనికి వెళ్దాం. 116వ కీర్తన 6వ వచనంలో చదువుతున్నాను. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. ఏమన్నాడు? దేవుడు ఆ యొక్క సాధువులను, దేవుడు అటువంటి తగ్గించుకునే వాళ్ళని దేవుడు కాపాడేవాడు అని చెప్పాడు. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పిల్లలను గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఎలాగ మార్పు చెందాలి, పిల్లలు తల్లిదండ్రుల మీద ఎంత ఖచ్చితమైన నమ్మకం ఉంటుందో. 18వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. బిడ్డల వంటిగా వారి యొక్క చిన్నపిల్లల యొక్క విశ్వాసం ఎంత అద్భుతమైన విశ్వాసం. వాళ్ళకి ఏ అనుమానం కూడా ఉండదు. మా నాన్న చేస్తాడు, మా అమ్మ వండుతుంది, మా అమ్మ అన్నం పెడుతుంది. పిల్లలకి రేపేముందో వాళ్ళు దేని గురించి చింత కూడా ఉండదు. వాళ్ళు ఉదయం లెగ్గానే వాళ్ళకి టిఫిన్ రెడీగా ఉంటుందనే వాళ్ళకి విశ్వాసం. ఈ రోజున మనకి అటువంటి విశ్వాసం కనబడడంలా
అందుకే విశ్వాసంలో ఎదగని జీవితాలు అయిపోయి. నిజంగా విశ్వాసంలో మనం నిండి ఆ భాగ్యవంతులుగా ఉంటే, మన విశ్వాసము పొర్లుతూ ఉంటే ఎలాగ కనబడుతుంది అని అంటే, నేను మీకు కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో నుంచి చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నా. మన విశ్వాసం అనేది మనతో ఆగిపోకూడదు. మన విశ్వాసము అది పొంగి పొర్లాల్సిన అవసరత ఉంది. అలాగా కుటుంబ వ్యవస్థలో అలాగ జరిగినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా కుటుంబాన్ని అంతటిని రక్షిస్తాడో దేవుని వాక్యంలో నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నా. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాగ విశ్వాసం అనేది 3 నుంచి 5 వచనాలు మన దగ్గర కలిసి ఉన్నాయి. కానీ చివరికి రండి, అది 5వ వచనం అవుతుంది. ఆ విశ్వాసము, ఏ విశ్వాసము? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను అని అన్నాడు. మొదట ఆ విశ్వాసము అవ్వలో ఉందంట. అంటే తిమోతి యొక్క అమ్మమ్మలో ఆ విశ్వాసం ఉంది. ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఏమైందంట? చదువుతూ ఉన్నాను చూడండి. నీ తల్లి అయిన యునోకిలోనూ వసించెను అని అన్నాడు. ఆ విశ్వాసం, అవ్వలో ఉన్న విశ్వాసం ఆ యొక్క కుమార్తెలో వసించడం మొదలుపెట్టిండంట. ఎలాగొచ్చింది ఈ విశ్వాసం అంతా కూడా? ప్రియమైన వల్ల నాలో విశ్వాసం లేకుండా నా పిల్లలకు విశ్వాసాన్ని అందించలేను. నా పిల్లలకు ఆ యొక్క కుమార్తెలకు, కొడుకులకు లేని విశ్వాసము వారి పిల్లలకు వారు అందించలేరు, మనవాళ్లకు అందించలేరు. ఇక్కడ జరిగిన విషయం అంటున్నాడు, అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. ఎలాగ పొర్లింది? ఒక కుటుంబంలో ఏ తల్లి అయితే విశ్వాసం, అంటే నిజంగా చెప్పాలంటే ఒక వృద్ధురాలైన తల్లి, ఒక యవనస్తురాలైన తల్లి, ఒక యవనస్తుడికి ఆ విశ్వాసాన్ని ప్రవహింపచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించే విశ్వాసం అనేది కావాలి. ఈ రోజున విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్య జీవితం ఉండదు. ఎలాగ మీ పిల్లలకు వస్తుంది? మీ పిల్లలు ఎలాగ రక్షింపబడతారు? మీ పిల్లలు ఎలాగ మారుతారు? ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తారా? ఇదేదో వచ్చేది ఇది కాదు. ఇది ఆ విశ్వాసాన్ని మనం నింపబడాల్సిన అవసరత ఉంది. అది నాలో వసించాలి, అది ప్రవహించాలి కూడా. కుమార్తెలా మనవల్లో కూడా ప్రవహించాలి. ఎలాగా? ప్రియమైన వాళ్ళరా, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14 నుంచి చదువుతూ ఉన్నాను చూడండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. ఏం చేస్తుంది ఆ అమ్మమ్మ? ఆ తిమోతికి ఏం బోధిస్తుందో ఒకసారి చూడండి. రక్షణార్థమైన జ్ఞానము దేవుని వాక్యము నేర్పిస్తూ వచ్చింది. దేవుని వాక్యం వినడం వల్ల విశ్వాసం అనేది ఆ తిమోతికి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి. అందుకే చెప్పాడు, నీ బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. ఈ రోజున అమ్మమ్మలు కూర్చుని మన వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నారు? అసలు మన వాళ్ళకి ఏం బోధిస్తున్నారు? ఏమి తీసుకుని వెళ్తున్నారు? నీ విశ్వాసం ప్రవహిస్తూ ఉందా? ఏం కనబడుతుందో చెప్పండి.
ఏమన్నా చూపించగలుగుతున్నావు? ఒక నానమ్మ, ఒక అమ్మమ్మ, వారి విశ్వాసం ప్రవహిస్తుందా లేదా? నీ మనవాళ్ళను కూర్చోబెట్టి ఏం చెప్పుకుంటున్నావు చెప్పు. ఎప్పుడైనా కూర్చుని దేవుని వాక్యాన్ని మాట్లాడేవా? దేవుని గురించి చెప్పావా? రక్షణార్థం నా మనవాళ్ళు కూడా రక్షింపబడాలి, నేను ఒక్కడనే కాదు, నా పిల్లలు రక్షింపబడాలని ఎప్పుడైనా ఆలోచన కలిగి నువ్వు చేసావా పని? అది విశ్వాసం ప్రవహించడం అనేది. ఈ రోజున విశ్వాసముతో విస్తరించాలి, అత్యధికముగా విస్తరించాను. ఎంత అద్భుతం! నీవు నేర్చుకునేవి రూఢివని ఎంత చక్కగా వారు ఏం చేశారు? నేర్పించారు. నువ్వు ఎరుగుతువు, నేర్చుకున్నావు, నిలకడగా. ఎంత అద్భుతమైన జీవితం అది చెప్పండి. ఈ రోజున అమ్మమ్మలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు అంతే, నానమ్మలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు. ఈ రోజున నీ విశ్వాసం ఏమి ప్రవహించింది చెప్పు. ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం. అందుకే నీ అవ్వైనా నీ తల్లి అయినా అది నీ యందు సహవసించుచున్నది అనేది. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం విశ్వాసం తరతరాలకు ప్రవహించాలి. అది నిండే విశ్వాసం. నీతోనే ఆగిపోయే విశ్వాసం సరి అయిన విశ్వాసం కాదు, నీతో ఆగిపోయే విశ్వాసం కాదు. చాలామంది మేము చాలాసార్లు కూడా భయపడుతుంది ఒకటి, రాబో తరం దేవుని ఎరిగిన తరం రావాలి, కానీ ఎరగని తరం కాకూడదు. ఈరోజు ఇప్పటికే మన సంఘంలో ఉన్న పెద్దవాళ్ళ పిల్లలు దేవుని ఎరగని ప్రజలు అయిపోయారు. వారికి దేవుడు వద్దు, దేవుణ్ణి వారు ఆరాధించటం లేదు, యేసు ప్రభుని ఆరాధించటం లేదు. లోకం యొక్క భౌతిక విషయాలపై వారు మనసు ఉంచారు. ఇప్పటికే దిగజారిపోయాము. విశ్వాసంలో నేను కూడా నా విశ్వాసం ఒకరిలో నుంచి ఒకరికి ప్రవహించే విశ్వాసం కావాలి. ఇంకా ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యానికి వెళ్దామండి. అపోస్తలుల కార్యంలో కేవలం కుటుంబంలో విశ్వాసంతో నిండుకోవడం కాదు, విశ్వాసంలో కూడా విశ్వాసంతో నిండుకోవాల్సిన అవసరత ఉంది. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై. ఆ మాటలు చూడండి. ఒక సంఘ పెద్దలు మీరు సంఘ పరిచారకుల్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు విశ్వాసుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అక్కడ చెప్పాడు, ఆ దినముల శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. పరిచర్య చేయడానికి మనుషులు కావాల్సి వచ్చింది. ఆ మనుషులు ఎలాంటి వారిని ఎన్నుకున్నారో ఒకసారి చూడండి. ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు. ఎటువంటి వాళ్ళంట? విశ్వాసంతో నిండుకున్నవారు. అలాంటి వాళ్ళు కావాలి. ఈ రోజున ప్రియమైన వారుడా, ఆ రోజున విశ్వాసంలో నాయకులలో విశ్వాసంతో నిండుకున్నవారు అవడం చేత దేవుని యొక్క కార్యము అద్భుతంగా జరిగింది. ఈ రోజున అలాంటి ప్రమాణాలే కనబడడం లేదు. ఆ రీతిగా విశ్వాసంలో ఎదిగి ప్రార్థన చేసేవాళ్ళు పెద్దలనే సంఘాలు ఎన్నుకోవడం లేదు. ఈ రోజున విశ్వాసంలో అటువంటి వాళ్ళు కావాలి. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయంలోనికి కూడా వెళ్దాం. 11వ అధ్యాయంలో మరొక వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఏమంట? విశ్వాసముతో నిండుకొనిన.
ఎటువంటి వ్యక్తి? విశ్వాసముతో నిండుకొనిన వ్యక్తి. మనం ఇళ్లల్లో విశ్వాసంతో నిండుకుంటే పిల్లలు 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 ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటారు. ఈ రోజున సంఘంలో నాయకులు విశ్వాసులు విశ్వాసంతో నిండుకుంటే సంఘాలు 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 వస్తూనే ఉంటాయి. ఈ రోజున వారు విశ్వాసంతో నిండుకోవడం చేత అనేక సంఘాలు వారు స్థాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతున్నప్పుడు సంఘముల సంఖ్య విస్తరించుచుండెను అనే మాట రాయబడింది. ఎంత అద్భుతం! ఈ రోజున అలాంటి వారు లేరు. ఆ మెట్టులోనికి కనబడడం లేదు, ఆ ఉన్నతమైన భావంలోనికి రాలేదు. 14వ అధ్యాయంలోనికి కూడా వెళ్దాం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో చదువుతున్నాను. శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి అనే మాట. ఏం చెప్తూ ఉన్నారంట? అక్కడ చదువుతూ ఉన్నాను చూడండి. వారు అన్నారు, విశ్వాసమందు నిలకడగా. వారు నిశ్వాసంతో నింపబడిన వాళ్ళు నిలకడగా ఉంటూనే వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతంగా వారి జీవితంలో కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగా విశ్వాసంలో వారు అలాంటి పరిస్థితిలో ఉండడం చేత దేవుని కార్యాలు వారు చూడగలిగారు. దేవుని యొక్క అద్భుతాలు వారు చూడగలిగారు. ఈ రోజున సంఘంలో విశ్వాసం కనబడదు, పెద్దల్లో విశ్వాసం కనబడదు. అసలు దేవుడికి కావాల్సింది అలాంటి విశ్వాసులు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో మనం మనతోనే కాదు, ఇంకా 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 ప్రవహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసిండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు. ఏం కావాలి? ఆ మాటలు మనం చదువుతున్నాం. మిమ్మల్ని బట్టి నేను అతిశయించాలి అనంటే, మిమ్మల్ని బట్టి నేను ఆనందించాలి అనంటే, పౌలు అంటున్నాడు ఫిలిప్పీలతో, ఆనందించాలంటే అతిశయించాలంటే ఏమవ్వాలన్నారు? మీరు విశ్వాసమునందు అభివృద్ధియు. మన విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? అసలు మన జీవితంలో అది క్రైస్తవ సంఘానికి ఆనందం. విశ్వాసంలో ఎదగాలి. చాలామందిని చూస్తూ ఉంటాం, వారి జీవితాలలో ఎంత మాత్రం కూడా విశ్వాసంలో ఎదగారు. ఏదో గుడికి వస్తాం వెళ్తాం, ఆదివారపు క్రైస్తవులే తప్ప విశ్వాసంలో ఎదిగిన క్రైస్తవులు కాదు. వారు విశ్వాసంలో ఎదగాల్సిన అవసరత ఉంది. అందుకే ఆదిమ సంఘం 1వ శతాబ్దపు క్రైస్తవులు వారు విశ్వాసంతో నిండుకోవడం చేత దేవుని వాక్యాన్ని బోధించగలిగారు, దేవుని సంఘాలు స్థాపించగలిగారు. ఈ రోజున విశ్వాసంలో ఎదగని వ్యక్తులు చర్చిలో ఉండడం చేత సంఘాలు ఏమీ విస్తరించవు, సంఘాలు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందవు. నిజంగా విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే బర్నబా ఎలాగ విశ్వాసంతో నిండుకోవడం చేత అనేక సంఘాలు పౌలు బర్నబాలు వెళ్ళి స్థాపించగలిగినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ఒక్కసారి కూర్చొని ఆలోచించాలని మనం చేస్తున్నాం. యవనస్తులు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాం. యవనస్తులు వారి జీవితంలో
ప్రభువునందు విశ్వాసం ఉంచి అక్కడితో ఆగిపోవడం కాదు. నేను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11-12 వచనాలు కలిసి ఉన్న దగ్గర, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా నువ్వు? దేవా, నేను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, నేను ఒక మాదిరికరమైన జీవితాన్ని విశ్వాసులకు నేను ఉండాలి, నేను ఉండాలని ఎప్పుడైనా నువ్వు ఆశించావా చెప్పు? నన్ను చూచి ఇతరులు నేర్చుకోవాలి. అరే, వారి ప్రార్థన జీవితం వాక్య జీవితం, సేవ జీవితం, వారు తగ్గింపు జీవితం, నిన్ను చూచి విశ్వాసులకు ఏదైనా మాదిరి ఉన్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా చెప్పు? ఇది ఒక సవాలు చేస్తున్నాడు పౌలు తిమోతికి ఇచ్చిన సవాలు. నువ్వు విశ్వాసులకు మాదిరిగా. అందరూ విశ్వాసులు, నేను కూడా విశ్వాసం. ఆ బుద్ధి లేని కన్యకలు అందరు దివిటీలు పట్టుకున్నట్లు నువ్వు కూడా దివిటీలు పట్టుకునే వస్తావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను విశ్వాసులకు ఒక సవాలుగా ఉండాలి. నన్ను చూచి అనేక మంది నేర్చుకోవాలి. నా విశ్వాస జీవితం వాళ్ళకి ప్రభావితం చేయాలి. అది నిండుకోవడం అంటే. ఇతరులకు సవాలు చేసే విశ్వాసం. నిన్ను చూచి ఏమైనా నేర్చుకున్నారు? ఒక్క విషయం చెప్పండి. కూర్చుని ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. విశ్వాసులకు మాదిరిగా ఉండమని. మనం అనేక మందికి విశ్వాసంలో ప్రోత్సాహకరంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి కూడా మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను, చూడండి. 13వ అధ్యాయంలో 7వ వచనంలో నేను చదువుతున్నాను. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరిని? అరే, ఎన్ని జరిగాయి. మనం ముందు వెళ్ళిన వాళ్ళు ఎన్నెన్ని గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈ రోజున వాళ్ళను చూచి నేను కూడా అలాంటి విశ్వాసాన్ని అనుసరించాలి, అలాంటి విశ్వాసంలో నేను బ్రతకాలి. ఎప్పుడైనా కూర్చుని అలాంటి ఒక సవాలుగా తీసుకున్న విశ్వాస జీవితంలో కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. ఈ రోజున విశ్వాసులు అనుసరించే ఆ విశ్వాస జీవితం సంఘాల్లో కనబడడం లేదు. అందుకే దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. నేను అప్పుడప్పుడు మిషనరీస్ జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని ఒక్కసారి కూర్చుని ఆలోచించవచ్చు. పొట్టివాడు, ఇంకా చెప్పాలంటే ఇంత కూడా ఉండడు, 36 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయగలిగాడు. ఎంత పెద్ద కాలేజ్ స్థాపించాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, సిరంపూర్ వెళ్ళినప్పుడు, విలియం కేరీ 10 ఎకరాల్లో అంత పెద్దది చేయగలిగాడు. ఇది నేను వెళ్ళింది, నేను 84లో వెళ్ళాను నేను సిరంపూర్కి. బైబిల్ కాలేజ్ ముగించుకున్నాను. నాకు అది ఏంటో తెలియదు అసలు. చదువుకున్నాను. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అది చూచి అంత పొట్టివాడు ఇన్ని భాషల్లో తర్జుమా చేసి బైబిల్ని రాయగలిగాడు. ఇంత పెద్ద బైబిల్ కాలేజ్ కట్టగలిగాడు. నేనే ఏమైనా చిన్న పని చేయగలనా? నేను ఆ రోజు నుంచి 84 నుంచి దాని గురించి ప్రార్థన చేస్తూనే వచ్చాను. దానికోసం తలపెట్టాను. అతడు అన్నాడు, గొప్ప వాటిని ఆశించు, గొప్ప వాటిని దేవుని కొరకు తలపెట్టన్నాడు. అది విశ్వాస జీవితం. మనం ఏమీ ఆశించాం, ఏమీ తలపెట్టాం.
గొప్ప వాటిని ఆశిద్దాం. మనం అనుకుంటాం చాలాసార్లు కూడా, మన మీద విశ్వాసం కాదు, దేవుడి మీద విశ్వాసం. దేవుడి మీద విశ్వాసము నువ్వు గొప్ప కార్యాలు చేసే రీతిగా ఉంది. దేవుని వాక్యంలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేద్దురని చెప్పాడు. నీ విశ్వాస జీవితం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేయగలవు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను చదువుతున్నప్పుడు జార్జ్ వెర్వర్కి అతను ఒక సువార్థికుడు, ఇవాంజలిస్ట్, ఒక సువార్థికుడు. ఒక స్త్రీ ఆవిడ్ని ప్రోత్సహించి సేవ చేస్తున్నామని కొన్ని డబ్బులు ఇచ్చి సేవను ప్రోత్సహించేది ఆ జార్జ్ వెర్వరు ఆవిడ ఇచ్చిన డబ్బులతో సంతృప్తి పడలా. దేవుని సేవ చేస్తూ ఆ యొక్క గార్డెన్స్లోకి వెళ్ళి, ఆ వచ్చే పార్క్లోనికి వెళ్ళి, పార్క్లో ఉన్న వాళ్ళకి కరపత్రాలు పంచుతూ, ఏం చేస్తా, నీకు ఇంత కొద్దిగా డబ్బు వస్తే ఏం చేస్తాను అనుకోలే. అతను ఏమనుకున్నాడంటే, రోజు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రపంచ పటాన్ని పెట్టి ప్రార్థన చేసుకొని, ప్రపంచ పటంలో కనబడిందంతా కూడా 1/3 వంతే భూమి కనబడుతుంది, 2/3 వంతు నీరు కనబడుతుంది. అతడు ఏమని ప్రార్థన చేశాడంటే, 2/3 వంతు నీళ్ళే ఉన్నాయి, నేను నీటిపైన సేవ చేయాలని. ఆ విషయాన్ని ఆవిడికి తెలిసి, జార్జ్ వెర్వర్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగింది. కానీ ప్రార్థన ఆపలేదు, దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించాడు. అది విశ్వాస జీవితం. విశ్వాసంలో ఎదగాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసంలో ఎంత ఎదుగుతామో అన్ని గొప్ప కార్యాలు చూడగలము. జార్జ్ వెర్వర్ అలాగే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, నీటి మీద సేవ చేయాలన్నాడు. దేవుడు అద్భుతమైన కోట్ల ఖరీదు చేసే షిప్ని జార్జ్ వెర్వర్కి ఇచ్చాడు. అతడు నీటి మీద ప్రతి దేశాన్ని తిరిగి దేవుని అమోఘమైన సేవ చేశాడు. ఆపరేషన్ మొబైల్ అంటారు దాన్ని, మొబైల్ టీమ్ అని, OM అని అంటారు దాన్ని. అద్భుతమైన సేవ చేశాడు. నేను అతన్ని చూడడం జరిగింది కూడా. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఒక షిప్ కాదు, డులాస్ అని ఒక పెద్ద షిప్ కొన్నాడు. విశాఖపట్నం లోగాస్ వచ్చింది, డులాస్ వచ్చింది, 2 వచ్చాయి షిప్లు. డులాస్, ఆ లోగాస్ 2 అని కూడా మళ్ళీ కొన్నాడు. ఎంత అద్భుతమైన ప్రపంచమంతా సేవ చేశాడు. మీరు హైదరాబాద్లో 40 ఎకరాలు కలిగిన పెద్ద స్థలం కొని అక్కడ బుక్స్ ప్రింట్ చేయడం, దేవుని పరిచర్య చేస్తూనే వచ్చారు. ఈ రోజున మనం అనుకుంటూ ఉన్నాం, ఏమీ చేయలేమని అనుకుంటున్నాం. విశ్వాసంలో ఎదిగితే అంతకంటే గొప్ప కార్యాలు చేయగలం. ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. ఈ రోజున విశ్వాసంలో ఎదగని పరిస్థితే కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి విశ్వాసంలో మనం ఎదగాలి? అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసాన్ని అనుసరిద్దాం. ఆ మాదిరి మన ముందు ఉంచారు. గొప్ప వాటిని వారు చేయగలిగారు. జార్జ్ ముల్లర్ ఏంటి, ఇలాగా ఎంతమంది అద్భుతాలు వారి జీవితాల్లో చూడగలిగారు. ఈ రోజున వాళ్ళ విశ్వాసాన్ని మనం అనుసరిద్దాం. మన విశ్వాసం మనతో ఆగిపోవడం కాదు, మన విశ్వాసం అత్యధికముగా విస్తరిల్లాలి. కుటుంబాల్లో ప్రవహించాలి, సంఘాల్లో ప్రవహించాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. పౌలు అంటాడు, తన జీవితంలో అనేక మందికి విశ్వాసంలో ప్రోత్సహిస్తూనే వచ్చాడు. దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. మనం 11, 12 వచనాల్లో, మీరు స్థిరపడవలననియు అనగా మీకును నాకును కలిగున్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. అరే, ఎంత ఆదరణ! దేవుడు నా జీవితంలో నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు ఇంత అద్భుతం చేశాడు. దేవుడు ఇంత అద్భుతం చేశాడు.
నీ విశ్వాసం ద్వారా ఇంకొకరు ఆదరింపబడాలి, ఇంకొకరు ప్రోత్సహింపబడాలి. నేనెందుకు చేయకూడదు? వారి యొక్క జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు ఇంత ప్రోత్సాహంగా వారు బ్రతికినప్పుడు ఈరోజు నేనెందుకు బ్రతకూడదు? నేనెందుకు ప్రార్థన చేయకూడదు? నేనెందుకు తలపెట్టకూడదు? విశ్వాసంలో అత్యధికంగా విస్తరించాలి మనం. చిన్న వాటిని కాదు, గొప్ప వాటినే ప్రభు కొరకు మనం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యంలో మీ ఒక్కరి విశ్వాసము చేత ఒక్కరం, నా విశ్వాసంతో నువ్వు, నీ విశ్వాసం చేత నేను బలపడాలి. ఏమన్నా బలపడుతున్నావా? విస్తరిస్తుందా? ఒకసారి కూర్చుని ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎలాగ ఉన్నాం మనం? ఎలాంటి విశ్వాసంలో ఉన్నాం? దేవుని యొక్క వాక్యంలో యూదా పత్రికలోనికి కూడా వెళ్దాం. యూదా పత్రికలో చదువుతూ ఉన్నాను, చూడండి. 1వ అధ్యాయం 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కట్టబడాలి. మనం కట్టబడ్డం మాత్రమే కాదు, ఎవరైనా సరే అవిశ్వాసులుగా సందేహం ఉంటే వారిని బయటికి లాగవలసిన అవసరం కూడా ఉంది. 22వ వచనంలో చదువుతున్న, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించుడి. బయటికి లాగుదాం. ఈ రోజున విశ్వాస జీవితంలో మనం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి, ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి, ఇతరులను బయటికి లాగాలి. ఈరోజు ఏ విశ్వాసం కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచించు. మనం ప్రార్థన చేయి, దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తాడు. ఇతరులను ప్రోత్సహించే రీతిగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. వారి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువా, వారి విశ్వాసంలో ఎన్నెన్నో వచ్చారు, కొత్తగా నూతనంగా విశ్వాసులుగా వచ్చారు. వారు బలపడాలి, వారు స్థిరపడాలి, వారు నిలబడాలి, ప్రభు కొరకు వాడబడాలి అనేది మనం ప్రోత్సహించవలసిన అవసరత ఉంది. బైబిల్లో ఒక చక్కని ప్రోత్సాహకరమైన వృత్తాంతం ఉంది. మీరు పాత నిబంధనలో సమూయేలు గ్రంథానికి వెళ్తే అక్కడ యోనాతాను, దావీదు ఉన్నారు. యోనాతాను దావీదులో ఎంత అద్భుతమైన రీతిగా, యోనాతాను ఏమనుకున్నాడు? రాజకుమారుడు సౌలు యొక్క కుమారుడు యోనాతాను. దావీదు ఒక గొర్రెలు కాసుకుంటున్నవాడు. ఈ ఇద్దరి మధ్యలో ఒక స్నేహం అనేది ఏర్పడింది, అద్భుతమైన స్నేహం. ఆ స్నేహంలో యోనాతాను ఎన్ని చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్నవి దావీదుకి ఇచ్చి ప్రోత్సహించాడు. నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు. ఈ రోజున మనం ఇతరులను ఆ రీతిగా ప్రోత్సహించేవాళ్ళు కావాలి. విశ్వాసమందు ఇతరులను ప్రోత్సహించాలి. మనలో నుంచి అది పొర్లి పారాల్సిన అవసరత ఉందనే విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రికలోనికి వెళ్దాం. 8వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో. ఏమన్నాడు? విశ్వాసమందును మీరు అభివృద్ధి పొందడం. ఈ రోజున మన విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, రాణించాలి. ఎంత చక్కని ఆ మాటలు ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం.
వారు విశ్వాసంలో ప్రోత్సహించడం. ఈ రోజున మనం ఇతరులకు ఎలాగుండాలి? నేను అందుకే చెప్పాను, యోనాతాను దావీదు, ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, రండి దేవుని వాక్యంలోనికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనంలో చదువుతూ ఉన్నాను. చూడండి, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుతును. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుతును. నేను ప్రోత్సహించేవాడుగా ఉండాలి. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండరు. నా విశ్వాస జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రార్థన జీవితం ప్రోత్సాహకరంగా ఉండాలి. ఉందా చెప్పు? అసలు నీ విశ్వాసం నీతోనే ఆగిపోయిందా? కొంతమంది సేవకు వచ్చారు, సేవలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి వాళ్ళని రక్షించుకోలే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రభువులోనికి నడిపించలేకపోయారు. ఏంటి విశ్వాసం? అది సరైన విశ్వాసమేనా? ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, పౌలు తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు, నీ అవ్వలోనూ అది నీ తల్లిలోనూ అది నీ యందు సహవసించుచున్నది అని చెప్పాడు. అవ్వ నమ్ముకుందని విడిచిపెట్టాలా? తన కుమార్తెకు కూడా ప్రభువులోనికి నడిపించుకుంది. తన కుమార్తె ప్రభువులోనికి నడిపించుకోవడం మాత్రమే కాదు, తన మనవణ్ణి కూడా ప్రభువులోనికి నడిపించింది. ఈ రోజున ఏది వాస్తవంగా తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడైనా సరే ఎంత చక్కగా తన మనవణ్ణి పెంచుకుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మన విశ్వాస జీవితం పిల్లల్లో ప్రవహించే విశ్వాసం కావాలి. మన విశ్వాసం సంఘాల్లో ప్రవహించే విశ్వాసం కావాలి. మన విశ్వాసం ఇతరులు అనుసరించే విశ్వాసం కావాలి. మన విశ్వాసం ఇతరులను ఆదరించే విశ్వాసం కావాలి. మన విశ్వాసం అనేక మందిని ఆశీర్వాదం తీసుకొచ్చే విశ్వాసం కావాలి. అలాంటి కానప్పుడు ఆ విశ్వాసం ఇంకా నువ్వు ఎదగలేనట్లే అర్థమవుతుంది. కనుక ఈ వరుసగా నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. విశ్వాసంలో ఎదగటూ, విశ్వాసంలో నమ్మిక లేకుండా ఉన్నారు వాళ్ళు. అల్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం, ఆ యొక్క స్థిరత్వంలోకి వచ్చారు, పోరాడే విశ్వాసంలోకి వచ్చారు, పొంగి పొర్లే విశ్వాసంలోకి వచ్చారు. ఈ రోజున నీ విశ్వాసం మెట్టు ఎక్కడుందో ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నా. విశ్వాసం ఉంటే తగినవన్నీ కూడా మనకు వస్తాయి. అందుకే అన్నాడు, విశ్వాసమునందు సద్గుణమును అని అన్నాడు. ఆ విశ్వాసం ఉంటే ఏవేవి దాంట్లో జోడింపబడతాయో తర్వాత మనం వచ్చే వారం దాని గురించి ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.